అరేరి అనే విలేజ్లో స్వప్నిక అనే అమ్మాయి ఉండేది. ఆమె ఒక అనాథ. బ్రతుకు తెరువు కోసం ఆమె రోజు పనికి వెళ్ళేది. అలా తన ఒంటరి జీవితంలో ప్రతిరోజు పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్ళేది. ఎప్పటిలాగే రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్తుంది స్వప్నిక. కొంచెం ధైర్యంగా ఉండే అమ్మాయి. కానీ ఆ రోజు ఎప్పుడు వెళ్ళే దారిలో కాకుండా వేరే దారిలో ఇంటికి వెళ్తుంది. స్వప్నికకి ఏవేవో పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. చాలా గాలి వేస్తుంది. కానీ తను భయపడకుండా అలానే వెళ్తూ ఉంది. ఒకసారిగా మియాం అని వినిపించింది. కొంచెం దూరంలో ఒక బావి మీద ఓ నల్లటి పిల్లి కనిపించింది. స్వప్నిక ఆ పిల్లి దగ్గరికి వెళ్ళింది. పిల్లి చాలా ఆకలితో ఉన్నట్టు కనిపించింది. స్వప్నిక, అయ్యో, ఈ పిల్లి చాలా ఆకలితో ఉంది, ఇది కూడా నాలాగా అనాథ అనుకుంటా అని బాధతో ఆ పిల్లిని దగ్గరికి తీసుకొని తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళింది. అదే ఆమె చేసిన మొదటి తప్పు. స్వప్నిక ఆ నల్ల పిల్లికి పాలు పోసింది. ఆ నల్ల పిల్లి గబగబా తాగింది. అర్ధరాత్రి స్వప్నిక అకస్మాత్తుగా నిద్రలేచింది. టప్ 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 ఇంట్లో అడుగుల శబ్దం వినిపించింది. పిల్లి కనిపించలేదు. స్వప్నిక అప్పుడు కూడా కొంచెం ధైర్యంతోనే ఉంది. కానీ ఇంకా ఎక్కువ శబ్దం వినిపించింది. గోడ మూలలో ఒక పొడవైన నీడ నిలబడి ఉంది. అది పిల్లి కాదు, మనిషి కూడా కాదు. 2 కళ్ళు మాత్రమే మెరిశాయి. స్వప్నికకి ఒక వాయిస్ వినిపించింది. నువ్వు నాకు ఆహారం ఇచ్చావు, ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు స్వప్నికకి భయం స్టార్ట్ అయింది. భయంతో లేచి నిలబడింది. కానీ పిల్లి ప్రశాంతంగా కూర్చుంది. వెనుక ఏదో నల్లని నీడ కనిపిస్తుంది. స్వప్నికకి భయంతో మాటలు కూడా రావట్లేదు. కానీ కొంచెం ఊపిరి బిగపట్టి అరుస్తుంది, నన్ను కాపాడండి అని. స్వప్నిక అక్కడి నుండి కదలలేకపోతుంది. కానీ స్వప్నిక మాటలు ఎవ్వరికీ వినిపించట్లేదు. తెల్లవారైంది. స్వప్నిక భయంతో కదలలేక గట్టిగా అరుస్తూనే ఉంది. పక్క ఇంటిలో ఉన్న బామ్మ స్వప్నిక అరుపులకు వెంటనే స్వప్నిక దగ్గరికి వెళ్ళింది. స్వప్నికకి కూడా కదలికలు వచ్చాయి. స్వప్నిక భయంతో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు బామ్మ, ఏమైంది స్వప్నిక అని అడిగింది. స్వప్నిక భయంతో ఏమీ చెప్పలేకపోయింది. బామ్మకి మొత్తం అర్థమైంది. బామ్మ, ఒసే పిచ్చిదానా, ఈ పిల్లి ఎక్కడి నుండి తీసుకొచ్చావే? ఈ పిల్లి ఒక ఆత్మలా కనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు స్వప్నిక, బామ్మ, ఈ పిల్లి ఒక బావి దగ్గర ఉండే ఆకలితో ఉంది అని రాత్రి తీసుకొచ్చాను. రాత్రి నుండి ఏవేవో శబ్దాలు, ఏదో నల్లని ఆకారం కనిపిస్తుంది. అప్పుడు బామ్మ, అయ్యో, కొంప ముంచావు కదే, నా చిన్నప్పుడు విన్నాను, మన ఊరి చివర పాడుబడ్డ బావిలో ఒక ఆత్మని బంధించారు అని. నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావే అని అంటుంది. అప్పుడు స్వప్నిక, అవునా బామ్మ, నేను పని నుండి వచ్చేటప్పుడు ఎప్పటిలాగే ఒకే దారిలో వస్తాను. కానీ అలా వచ్చేటప్పుడు ఒక పెద్దాయన, తల్లి, ఈ దారి కంటే ఆ పక్కన ఉన్న దారి ఇంకా బాగుంటుంది అని చెప్పాడు. సరే తాతయ్య అని చెప్పి ఆ కొత్త దారిలో వచ్చాను. అప్పుడే ఈ పిల్లి కనిపించింది. అంతే బామ్మ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బామ్మ, నువ్వు ఏం భయపడక తల్లి, నేను చూసుకుంటాను అని ఒక తాయెత్తు స్వప్నికకి కడుతుంది. బామ్మ స్వప్నికతో, నువ్వు వెంటనే భయపడకుండా నీ చేతులతో ఈ పిల్లిని ఈరోజు రాత్రి ఊరి చివర వదిలేసి రా తల్లి అంటుంది. అప్పుడు స్వప్నిక, భయమేస్తుంది బామ్మ అని అంటుంది. బామ్మ, నువ్వు భయపడక తల్లి, నీకు ఏమీ కాదు. నిన్నే ఎందుకు వెళ్ళమంటున్నా అంటే, ఈ పిల్లి నువ్వే మళ్ళీ ఈ ఊరికి తీసుకొచ్చావు కాబట్టి. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు వెళ్ళే దారి మధ్య ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడకు, సరేనా? అలాగే
ఆ పిల్లిని అక్కడ వదిలేసిన తర్వాత వెనకకి చూడకుండా ఇంటికి రా తల్లి అని అంటుంది. అప్పుడు స్వప్నిక భయంతో సరే బామ్మ అని అంటుంది. ఆ ఊరికి దూరంగా ఆ పిల్లిని వదిలేయడానికి స్వప్నిక వెళ్తుంది. వెళుతూ ఉన్న మధ్యలో భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ స్వప్నిక భయపడకుండా వెళ్తూనే ఉంది. ఒక్కసారిగా బామ్మ పిలిచినట్టు వినిపించింది. అప్పుడు స్వప్నిక వెనకకి తిరిగి చూసింది. అక్కడ బామ్మ ఉంది. అప్పుడు స్వప్నిక బామ్మ నువ్వు కూడా వచ్చావా అని అంటుంది. అప్పుడు బామ్మ అవును తల్లి, నేను కూడా వచ్చాను, నీకు తోడుగా ఉంటుందని అని అంటుంది. స్వప్నిక చాలా సంతోషపడుతుంది. బామ్మ తల్లి నీకు కట్టిన తాయెత్తు తీయి, ఇప్పుడు నీ పక్కనే ఉన్నా కదా, ఎందుకు భయం అని అంటుంది. అప్పుడు స్వప్నిక నువ్వే తీయొద్దన్నావు కదా బామ్మ అని అంటుంది. బామ్మ నీ పక్కన ఉన్నాక ఎందుకమ్మా తీసేయ్ అని అంటుంది. అప్పుడు స్వప్నిక బామ్మే చెప్పింది కదా అని ఆ తాయెత్తు తీస్తుంది. అంతే, బామ్మ ప్లేస్లో భయంకరమైన ఆకారం కనిపిస్తుంది. స్వప్నిక భయంతో అక్కడే ఉన్న పెద్ద చెట్టు దగ్గరే ఆ పిల్లిని పడేసి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంట్లో ఆల్రెడీ ఆ నల్ల పిల్లి ఉంది. స్వప్నిక భయంతో ఒక మూలన కూర్చుంది. ఆ పిల్లి స్వప్నిక పక్కనే కూర్చుంది. స్వప్నిక అరుస్తున్నా వాయిస్ బయటికి రాదు. పరిగెడదామనుకున్నా కానీ తన బాడీలో ఏమీ పనిచేయవు. మరుసటి రోజు స్వప్నిక కనిపించలేదు. ఇంటి ముందు పిల్లి మాత్రమే కూర్చుంది. ఆ నల్ల పిల్లి తర్వాతి మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంది. అసలు స్వప్నిక ఏమైంది? వెయిట్ ఫర్ ఎపిసోడ్ 2. మీకు ఒక నల్ల పిల్లి కనిపిస్తే ఇంటికి తీసుకొని వెళ్తారా? ప్లీజ్ కామెంట్ చేయండి.